హాయ్ అండి. ఈరోజైతే చిటికలు అయిపోయి ఒక లంచ్ బాక్స్ని అయితే మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కొన్ని వెజిటేబుల్స్ ఉంటే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ముందుగా అయితే ఒక పాన్ పెట్టేసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఉల్లిపాయ ఒకటిని ఈ విధంగా చీరుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక రెండింటిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఒక క్యారెట్ని చిన్న ముక్కల కింద వేసేసుకోవాలి. తర్వాత పచ్చి బఠానీని కూడా కడుక్కుని వేసేసుకోవాలి. అలాగే బీన్స్ ఉన్నా వేసుకోవచ్చు, అలాగే పొటాటో ఉన్నా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత దీంట్లోనే 2 బిర్యానీ ఆకులు, అలాగే నేను చూపిస్తున్న విధంగా మొత్తం లవంగ మొగ్గలు, యాలకులు, సాజీరా, దాల్చిన చెక్కను కూడా నేను చూపిస్తున్నట్టు ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మసాలాలన్నీ ఫ్రై అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి అయితే గరిటతో మొత్తం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ రైస్ని అయితే నేను తీసుకున్నానండి. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. బాస్మతి రైస్ అయితే కనుక 1.5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసేసుకుని అలాగే ఈ వాటర్లోనే పుదీనాను కూడా వేసేసుకోండి. పుదీనా వాటర్లో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్ సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి ఒక్కసారి పైకి కిందకి వాటర్ తెరిలిన తర్వాత దీంట్లోనే రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ కాగేటప్పుడు కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా రైస్ అన్ని వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కనుక ఒక 20 మినిట్స్ మనము కుక్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే ఒక లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.